ఈ 4 ఇంచులు వచ్చేసి మెయిన్ డాట్ వెడల్పు అనమాట. ఈ 4 ఇంచుల దగ్గర మనం మెయిన్ డాట్ అనేది స్టిచ్ చేయాలి. ఈ 4 ఇంచులకి ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. మెయిన్ డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు, మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు. ఈ 3 ఇంచులకి 1.5 అటువైపుకి 1.5 ఇటువైపుకి, 1.5 కలిపితే 3 ఇంచులు. ఈ 3 ఇంచుల వెడల్పుకి ఈ విధంగా ఈ పై వైపున 2.5కి మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఈ క్రాస్గా లైన్స్ అనేవి డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ మెయిన్ డాట్ని బేస్ చేసుకొని మనం చంక దగ్గర వేసుకున్న డాట్ని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మెయిన్ డాట్ దగ్గర నుంచి చంక దగ్గర ఈ విధంగా పట్టుకోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా పట్టుకొని ఒక మార్క్ పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ డాట్కి గ్యాప్ వచ్చేసి 2 ఇంచులు ఉండాలి. ఈ 2 ఇంచులకి ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అనేది మార్క్ చేసుకొని ఇప్పుడు ఇటువైపుకి ఒక 1/2 ఇంచు స్కేల్తో లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇటువైపు కూడా ఒక 1/2 ఇంచు ఈ విధంగా లైన్స్ అనేవి డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ డాట్ని బేస్ చేసుకుని మనం హుక్స్ పట్టీ దగ్గర డాట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు హుక్స్ పట్టీ దగ్గర డాట్కి చంక దగ్గర డాట్కి కూడా 2 ఇంచుల గ్యాపే ఉండాలండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ని పట్టుకొని ఈ హుక్స్ పట్టీ దగ్గర డాట్ ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్కి స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకొని ఇప్పుడు అటువైపుకి 1/2 ఇంచు ఇటువైపుకి 1/2 ఇంచు కూడా ఇలా క్రాస్గా లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి డాట్స్ ఇంత గ్యాప్తో అయితే వేసుకోవాలండి, అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్లో కరెక్ట్గా రౌండ్ షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు హుక్స్ పట్టీ మనం కటింగ్ చేసుకునేటప్పుడు 5 ఇంచులు పెట్టుకున్నాం కదా, చూసారు కదా, 5 ఇంచులకి మనం హుక్స్ పట్టీ అనేది కట్ చేసుకున్నాము. ఇప్పుడు 5 ఇంచుల్లో సగం వచ్చేసి 2.5 ఇంచులు. ఈ 2.5 ఇంచులకి పై వైపునే మనకి హుక్స్ పట్టీ దగ్గర డాట్ రావాలి. కింది వైపుకి వచ్చిందంటే మనకి చెస్ట్ అనేది నిలబడదు,